तेषु परिस्थितेषु वासुदेवादीन् अभ्यर्चयेत् अक्षरः ओम आवाहनीयाय नमः ओम गारहवत्याय नमः ओम दक्षिणाख्ये नमः सत्याय नमः असलभ्याय नमः सावाराय नमः सत्ताख्ये नमः सप्तयुक्ताय नमः अग्निम् अलङ्कृत्य कुण्डस्य उत्तरपार्श्वे चतुर्विंशतिर्बाणास्तीर्या ओम तत्र ब्रह्मणे नमः అయ్యా అందరూ కూడా బ్రహ్మను ప్రార్థించుకొని ప్రస్తుతం మన బ్రహ్మోత్సవాల్లో మనకు వీరు అంటే బ్రహ్మ యొక్క ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయి కాబట్టి వీటికి బ్రహ్మోత్సవాలు అంటారు. అంటే శ్రీనివాసుడిగా తిరుమలలో ఆ స్వామి అవతరించిన తర్వాత సాక్షాత్తుగా తిరుమలకు ఆ బ్రహ్మదేవుడే వచ్చి మొట్టమొదలుగా కలియుగం ప్రారంభమయ్యాక మొట్టమొదలుగా ఈ బ్రహ్మోత్సవాలు తాను ఆచరించడం చేత వీటిని బ్రహ్మోత్సవాలను పిలుస్తున్నారు. ఉత్సవాహ సముష్ఠేయాహ ఉత్సాహ పరిపూర్తయ్యే అన్నట్టుగా ఎక్కడెక్కడైతే నిత్యోత్సవాలు, ఏ దేవాలయాలు అయితే నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలు జరుగుతుంటాయో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా భక్తులతో పాటు అందరూ కూడా ఉత్సాహంగా ఉంటారట, యాక్టివ్ గా ఉంటారట. కాబట్టి ఎక్కడైతే దేవాలయాలలో ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయో తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉత్సవాలకు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా, సినిమాకు వెళ్ళు వెళ్ళకపో, ఫంక్షన్కు వెళ్ళు వెళ్ళకపో, కానీ దేవాలయాల్లో ఉత్సవాలు జరుగుతూ ఉంటే తప్పకుండా వెళ్ళి తీరవలసిందే అని చెప్పి మనకు బ్రహ్మాండ పురాణం తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ 17వ ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో మనం చక్రవర్తుల మదన్మోహనాచార్య వారిని బ్రహ్మగా మనం భావిస్తూ వారి యొక్క ఆధ్వర్యంలో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. బ్రహ్మ దగ్గర చతుర్ముఖం వదత్వం సాక్షమాలాగమండలం ఏమాభం శక్తి సహితం బ్రహ్మాండం విచింతయే కం బ్రహ్మణే నమః ఇదమాసనం త్వం బ్రహ్మో భవ తతః ఆప్యాయస్వేది అభిమంత్ర్య ఓం ఆప్యాయస్వేదిం భవావాజస్య సంగధే కుండస్య ఉత్తరపార్శ్వే అంగాన్ని